సుజనా శతకం రచన కొంపెల్ల శ్రీనివాస శర్మ. మొదటి పద్యం. జీవితమంతయు మనుజుల సేవించిన గోగణముల సేవ సుకృతమౌ, గోవుల సేవించుకొనగ గోవిందుడు వరములిడును గొప్పగా సుజనా. భావం. ఓ సుజన, జీవితమంతా మనకు సేవ చేసే గోగణములకు చేయు సేవ పుణ్యం. గోసేవలు చేస్తే గోవిందుడు గొప్ప వరములిచ్చును. రెండవ పద్యం. తల్లియు తండ్రియు పిల్లలయుల్లములెరుగక చదువను ఉచ్చుల పన్నన్, కల్లా కపటం బెరుగని పిల్లల బతుకులు చెడదవు భీతుల సుజనా. భావం. ఓ సుజన, తల్లిదండ్రులు పిల్లల మనసును ఎరగకుండా చదువు అనే ఉచ్చులు అనగా వలలు పన్నితే కల్లా కపటం తెలియని పిల్లల బ్రతుకులు భయాలతో చెడిపోతాయి. ఈ సుజనా శతకం అంతా కూడా కంద పద్యాలతో సుమతి శతకం వలె రచించబడింది. సుమారు 5 సంవత్సరాల నుంచి ఇది నిరాటంకంగా రచన కొనసాగుతున్నది. అంటే అంతకుముందు కూడా కొన్ని జరిగినవి, కాకపోతే ఒక 5 సంవత్సరాల నుంచి నిరాటంకంగా రచించడం అనే ప్రక్రియని చేపట్టడం అనేది జరిగింది. ఇక పైన అంటే ఇప్పటికి 2000 పద్యాలకు పైగా రచించబడినవి. మూడవ పద్యం. మనమందరమొకటైతే ఘన కార్యములెన్ని అయిన కడు సులభమగున్, మనలో లుప్తైక్యంబులే మన శత్రువు మనలు గెలుచు మార్గము సుజనా. భావం. ఓ సుజన, మనమందరం ఒకటైతే ఘనకార్యాలు ఎన్నైనా ఎంతో సులభమవుతాయి. మనలో ఐకమత్యం లోపించడం వలన మన శత్రువు మనల్ని గెలవగలుగుతాడు. అంటే మనలో ఐకమత్య లోపమే మన శత్రువు గెలిచే సాధనం అన్నమాట. నాలుగవ పద్యం. ఎన్నియో చదువులు చదివిన ఎన్నున్నతులధిగమించనింతింతేగా, సన్నుతముగ సంతతిగని కన్నంతనే ధన్యురాలు కనుగన సుజనా. భావం. ఓ సుజన, ఎన్నో చదువులు చదివినను ఎన్నో ఉన్నతులు అధిగమించినను స్త్రీయే కదా. సన్నుతముగా సంతానమును కనినప్పుడే స్త్రీ ధన్యురాలవుతుంది. అయితే ఈ కాలంలో ఉద్యోగాల మాయలో, చదువుల మాయలో స్త్రీలని ఎక్కువగా శ్రమలకు గురి చేయడం వలన ముఖ్యమైన పని ఏదైతే ఉందో ఆ సంతానాన్ని కని పెంచి పోషించే పని స్త్రీలకి కష్టంగా మారుతోంది. ఐదవ పద్యం. స్త్రీలను సముపాదనకై త్రోలెడు పురుషాధిపతులు ధూర్తులు ధరణిన్, పాలన మెరుగని పురుషుల పాలిన పడి మగ్గు మహిళ పాడగు సుజనా. భావం. ఓ సుజన, స్త్రీలను సంపాదనలకై పంపించే పురుషాధిపతులు దుర్మార్గులు. పాలించడం చేత కాని వారి పాలనలో బంధించబడే మహిళ పాడైపోతుంది. ఆరో పద్యం. స్నేహము నైహిక సిరియౌ, స్నేహము వెలకట్టలేని చేవగుధనమౌ, స్నేహము ధైర్యమును సగును స్నేహితుడొకడుండుటెల్ల శ్రేష్టము సుజనా. భావం. ఓ సుజన, స్నేహం ఈ లోకంలో బలమైన సంపద, వెలకట్టలేని సిరి, ధైర్యమునిస్తుంది. స్నేహితుడు ఒకడుండుట ఈ భూలోకంలో అందరికీ కూడా ఎంతో ఉత్తమం. అంటే స్నేహితుడు అనేవాడు దగ్గర మాత్రమే మనం చెప్పుకోగలిగే ఎన్నో మానసిక సమస్యలు కూడా తీరగలుగుతాయి. ఏడవ పద్యం. ఆలు మగలు నిరువురిచే నేలబడడి కాపురముననెవరికి వారై, పాలనలో విహితంబగు కాలపు సముపార్జనమును కావించదగున్. భావం. ఆలుమగలు ఇరువురి చేతను ఏలబడే కాపురంలో ఎవరికి నిర్దేశించబడిన సంపాదనను వారు ఆయా కాలములలో చేయవలను. అంటే భార్య ఆ విహిత కాలంలో సంతాన సముపాదనమును, భర్త ఆర్థిక సముపాదనమును చేయవలను. ఎనిమిదవ పద్యం. అన్నము నిలువగనుంచగ చిన్నమయే రీతిలోన శీలాంగనకున్, కన్యగా పిండ్లొనరక వన్నెలు శమియించి తుదకు వెసరును సుజనా. భావం. అన్నమును నిలువ చేయడం వలన చెడిపోయే రీతిలోనే శీలవతి అయిన ఆడపిల్లలు కూడా కన్యగా ఉన్నప్పుడే వివాహం చేయకపోతే ఆ సౌందర్యములు నశించి చివరకు విరక్తి చెందేదరు. అందువలన సకాలంలో ఆడపిల్లలకు వివాహం చేయాలి. అంటే మగపిల్లలకు కూడా చేయాలి, కానీ ముఖ్యంగా ఆడపిల్లలకు మాత్రం సకాలంలో వివాహం చేయాలి.
9వ పద్యం. అరిషడ్వర్గములన్నీయు హరమొందగ భోగి మంట, హరమొందగ భోగి మంట ఎందాహుతి అయి అరమరికరన్ని విడచిన సరిబంధము సంక్రమణము సతతము సుజనా. భావం: అరిషడ్వర్గములన్నింటినీ ఎగిసిపడే భోగిమంట ఆహుతి చేయగా అరమరికలన్నీ విడిచి మిగిలిపోయే సరి అయిన బంధం ఎల్లప్పుడూ కూడా సంక్రమణం అవుతుంది. 10వ పద్యం. అవధులు దాటిన ఈర్ష్యలు భవితకు చెడు చేయున నడి భావము నెరుగన్, నవనీత మంటి మనసున నవి చేరగ నీకు మెపుడు అలరగ సుజనా. భావం: అవధులు దాటిన అసూయలు భవిష్యత్తును నాశనం చేయునని తెలుసుకొని వెన్న వంటి మనసులో అవి చేరకుండా జాగ్రత్త పడి వర్ధిల్లుము. ఈ పద్యాలని రచించి చాలా కాలమైనప్పటికీ వీటిని అందరికీ ఇలా అందుబాటులోకి తెస్తున్నాను.